ఆరాధనా ఆలాపనా దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందునే యేసువా. తీర్చుకొందునే యేసువా. నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా, నా లోపములను గ్రహించి క్షమించినావయ్యా. నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా, నా లోపములను గ్రహించి నన్ను క్షమించినావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందునే యేసువా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందునే యేసువా. ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందునే యేసువా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందునే యేసువా. కారణ జన్ముడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభవందనములు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియ శ్రోతలారా, ఎలా ఉన్నారండి? కుటుంబాలు ఎలా ఉన్నాయి? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయండి? మీ కొరకు మానక చేయుచున్నటువంటి ప్రార్థనలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మీరు నిరాశ నిస్పృహలో ఉన్నారా? అయితే ఈ కార్యక్రమాన్ని మీరు ఆలకించండి, వాక్యాన్ని మీరు ఆలకించండి. దేవుడు మీ జీవితంలో ఎన్నో
గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వండి, వినడానికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుడు మిమ్మలను దీవించబోతూ ఉన్నాడు. దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మాకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ దినాన్ని చూడలేక అనేక మంది నశించిపోయారు, గతించిపోయారు. ఏ యోగ్యత లేనటువంటి మమ్ములను మీరు ప్రేమించి మాకిచ్చినటువంటి ఈ నూతన దినమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని మాకు మీరు అనుగ్రహించి నడిపించమని యేసు దివ్య నామును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పినటువంటి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఇక వాక్యంలోకి వెళదామా? దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము దేవుని వాక్య భాగములో నుండి మనము చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. ఈ వాక్య భాగంలోని ఘనురాలైనటువంటి షూనేమీరాలును గూర్చి వాక్యము మనము ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది ఘనులు ఉన్నారు, దీనులు ఉన్నారు, పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు. అయితే ఈ షూనేమీరాలుకి మాత్రము ఘనురాలని పేరు పెట్టడము జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ షూనేమీరాలు యొక్క జీవితాన్ని బట్టి, ఈమెలో ఉన్నటువంటి కార్యములను బట్టి ఈమె ఘనురాలు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము మన జీవితంలో సామాన్య స్థితి నుండి సామంతుల వరకు వెళ్ళాలి అనంటే, దీన స్థితి నుండి ఘనుల వరకు మనము తయారు కావాలి అనంటే దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కృప అవసరం. కాబట్టి మనలను దీవించే దేవుడు, మనలను హెచ్చించే దేవుడు, మనలను నిత్యము కాపాడుతున్న దేవుని దయ మాత్రమే మనలను ఘనులుగా తయారు చేస్తూ ఉన్నది. కాబట్టి ఒకప్పుడు దీనులుగా ఉన్న మనల్ని ఇప్పుడు ఘనులుగా దేవుడు తయారు చేశాడు, రక్షించాడు, అలాగే విమోచించాడు. అలాగే మన జీవితాలను ఆశీర్వదించి దీవించి తన మహిమ కొరకు వాడుకుంటున్నటువంటి దేవుని యొక్క అత్యున్నతమైన కృపను మనము స్తుతింపకుండా ఉండలేము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్య భాగములో ఈ షూనేమీరాలు ఘనురాలు అవడానికి ఏమి చేసింది అనంటే, దేవుని యొక్క వాక్య భాగములో ఈమె ఆతిథ్యం ఇచ్చుటలో ఈమె ఘనురాలుగా ఉన్నది. రెండవదిగా ఆమె ప్రేమ చూపుటలో ఘనురాలుగా ఉన్నది. మూడవది, ఆమెకి భక్తి శ్రద్ధలు కలిగి ఉండుట వల్ల ఘనురాలుగా ఉన్నది. నాలుగవదిగా ఆమె విశ్వాసములో ఘనురాలు. ఐదవదిగా ఆమె యథార్థతలో ఘనురాలు. ఈ 5 విషయాలను వాక్యము ద్వారా మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా ఈమె షూనేమీరాలు ఆతిథ్యమిచ్చుటలో ఈమె ఘనురాలని 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచన భాగంలోని మనము చూస్తాం. ఒకనాడు ఈమె ఎలీషా ప్రవక్తను భోజనానికి రమ్మని అడగటము, ఆ యొక్క ఎలీషా ప్రవక్త ఆ ఇంట్లో భోజనము చేయడము జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వసాధారణంగా మనము అనేక మందికి భోజనాన్ని పెడుతూ ఉంటుంటాం. ఈ భోజనం పెట్టడంలో ఎంతో గొప్ప ఆశీర్వాదము దాగి ఉన్నది. ఎలాంటి ఆశీర్వాదము అనంటే, నీ ఆహారమును నీళ్ల మీద వెయ్యము,
అది తిరిగి మళ్ళీ నీ దగ్గరకు వస్తుందని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచన భాగములో ఉన్నది. మనం ఎవరికైనా ఆతిథ్యం ఇస్తే ఆతిథ్యము ద్వారా మనకి ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క షునేమీరాలు దేవుని యొక్క సేవకునకు భోజనము ఇచ్చుట ద్వారా మనము చూసేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఆ యొక్క తల్లి ఒక దైవజనుడికి భోజనం పెట్టింది. అలాగనే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8 నుంచి మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఆమె యొక్క భక్తి, ఆమె యొక్క శ్రద్ధలను గూర్చి చాలా శ్రేష్టమైన విషయాలు రాయబడి ఉన్నది. మొదటి రాజుల గ్రంథం మరి దేవుని వాక్య భాగంలో మనం 17వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మరి పేదరాలైనటువంటి ఆ యొక్క సారేపతు విధవరాలు ఏలియాకు ఆహారము పెట్టుట వలన వారు ఒక్క దినమునకున్నటువంటి ఆహారము, పిండి, ఆ యొక్క నూనె అనేక దినములకు ఆశీర్వదించబడింది. ప్రియ శ్రోతలారా, గమనించండి, మన జీవితంలో మనకి కరువు కాటకాలు సంభవిస్తున్నాయి, పేదరికము సంభవిస్తుంది, అలాగనే అప్పుల బాధలు ఎక్కువ అవుతున్నాయి. గల కారణం ఏంటో తెలుసా? మనల్ని కాయిచున్న దేవుణ్ణి మర్చిపోవటం, మనల్ని పోషిస్తున్నటువంటి దేవుణ్ణి మర్చిపోవటం, మన కోసం ప్రార్థన చేస్తున్నటువంటి దైవ సేవకుల్ని మర్చిపోవటం ఈ కరువుకి, కాటకానికి, అలాగనే ఇబ్బందులకి కారణమవుతూ ఉంది. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆమె ప్రేమ చూపుటలో గనురాలు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మీరు మీ జీవితంలో సారేపతు విధవరాలు తనకైతే ఉన్న కొద్ది పిండిలో, కొద్ది నూనెలో ఎప్పుడైతే దేవుని యొక్క సేవకునికి ప్రాధాన్యత ఇచ్చి తను సేవకునకు మొదటి అప్పమును ఇవ్వగలిగినందువల్ల వారు అనేక దినములు భోజనము చేసు వచ్చిరని వ్రాయబడి ఉంది. ఈరోజు నీవు దేవుని యొక్క సేవ కొరకు, దేవుని సంఘము కొరకు, నీ కొరకు నిత్యము వాక్యము అందిస్తున్న, ప్రార్థిస్తున్నటువంటి సేవకులను ప్రేమించటం మర్చిపోయి ఎక్కడో ఉన్నటువంటి వారికి, లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తున్న వారికి వేలాది రూపాయలు, లక్షల రూపాయలు నువ్వు పంపిస్తున్నావు. నీకు వాక్యాన్ని సరిగ్గా అందిస్తున్నటువంటి ఒక దైవజనుడిని లేకపోతే దైవ సేవకురాల్ని నీవెంత ప్రేమిస్తున్నావో ఈరోజు నీకు నీవుగా ప్రశ్నించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, షునేమీరాలు తన ఇంటికి వచ్చినటువంటి ప్రవక్తను భోజనం పెట్టి ఆదరించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈమె దేవుని యొక్క ప్రేమను చూపుటలో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే దైవ సేవకుడు ఇంటికి వస్తూ వెళుతున్నటువంటి ఆ తరుణంలో ఆమె గమనించింది ఏంటంటే, ఆయన చాలా భక్తిపరుడని, ప్రార్థనాపరుడని గమనించి తన భర్తతో ఈ మాట సెలవిచ్చింది. మన ఇంటికి వచ్చుచూ పోతున్నటువంటి దైవజనుడు, ప్రార్థనాపరుడు, ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటి పైన ఆయన బస చేసి విశ్రాంతి తీసుకోవడానికి మరి ఏమని చెప్పిందో తెలుసా? ఇంటి పైన ఒక మేడగది కట్టాలని, ఆ మేడగదిలో ఆయన కోసం మంచం, ఆయన కోసం ఒక బల్ల, ఒక దీపస్తంభాన్ని ఎంతో ఖర్చు పెట్టి ఆ కార్యాన్ని జరిగించమని బ్రతిమలాడింది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా సేవకుడు వస్తున్నాడు అనంటే సేవకుడికి ఏమివ్వాలి, సేవకు ఏమివ్వాలని తపన ఈనాడు సంఘాల్లో చాలా తగ్గిపోయింది. నిజమైన సేవకులకు దేవుని సహాయము అందించడంలో సంఘము విఫలమైపోయింది. విశ్వాసులు కూడా విఫలమైపోయారు. లగ్జరియస్ కార్లలో తిరుగుతూ, ఫ్లైట్లలో తిరుగుతూ దేవుని సొమ్మును భయంకరంగా
ఖర్చు పెడుతున్న, విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నటువంటి సేవకులకు ఇచ్చేటువంటి ఓ దేవుని బిడ్డలారా, మీరు మీ మనస్సాక్షిని గద్దెంపజేసుకొని మీ ధనము మీ సంఘానికి వెళితే అది కోర్టు కేసులకు వెళ్తుందా, లేకపోతే అది తగాదాలకు దారి తీస్తుందా, తద్వారా మీకేమి ఆశీర్వాదం వస్తుంది? ఇక్కడ షునేమీరాలు చాలా ప్రేమను చూపించి తన ఇంటి మీద ఒక మేడ గది కట్టి ఆ సేవకుని యొక్క అవసరాలు తీర్చేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నది. కాబట్టి షునేమీరాలుని ఘనురాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఈమె నిజంగా జీవము లేనటువంటి వస్తువులను దేవుని సేవకిచ్చి జీవము కలిగినటువంటి ఆశీర్వాదాలు ఆమె పొందుకొని ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏ కొరత, ఏ లోటు ఉంటుందో ఆ లోటుని తీర్చేది ప్రార్థన, ఆ లోటుని తీర్చేది నీ దాతృత్వం, ఆ లోటుని తీర్చేది ఏంటో తెలుసా? నీకున్నటువంటి దేవుని అందలి ప్రేమ. దయచేసి గమనించండి, ఈ గనురాలైనటువంటి షునేమీరాలు ప్రేమ చూపుట, ఆతిథ్యం ఇచ్చుటలో గనురాలు. రెండవదిగా ప్రేమ చూపుటలో గనురాలు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ షునేమీరాలు భక్తి శ్రద్ధలలో ఈమె గనురాలై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనించినట్లయితే ఈమెకున్నటువంటి భక్తి శ్రద్ధ ఏంటో తెలుసా? మీరు గమనించండి. కొందరికి భక్తి ఉంటే కొందరికి శ్రద్ధ ఉండదు, కొందరికి శ్రద్ధ ఉంటే భక్తి ఉండదు. భక్తి అంటే ఆచారపూర్వకంగా సంఘానికి వెళ్ళటం, ఆరాధనలో పాల్గొనటం, తిరిగి రావటం, నేను వెళ్ళొచ్చానులే, దేవుడు చూసుకుంటాడులే అనేటువంటి అనాలోచనలతో ఉంటారు. కానీ వెళ్ళినటువంటి సంఘానికి, సావుకుడిచ్చిన వాక్యానికి మనం ఏ విధంగా శ్రద్ధ కలిగి బ్రతుకుతున్నాం, ఎలా ఉంటున్నాం అనేటువంటి ఆలోచన లేకపోతే నీ యొక్క భక్తి క్రియలు లేనిది అయిపోతుంది. కాబట్టి నీ యొక్క భక్తిని, శ్రద్ధను గూర్చి నీవు ఆలోచన చేయాలి. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ వహించాలి, దేవుని పాటల పట్ల శ్రద్ధ వహించాలి, మందిరానికి టయానికి వెళ్ళటం పట్ల శ్రద్ధ వహించాలి. వాక్యం విన్న తర్వాత దాన్ని నెమరు వేసుకోవటంలో నీవు శ్రద్ధ వహించాలి. అలాగనే దేవుని కార్యముల పట్ల ఏ సేవకుడు ఎంత అవసరతలో ఉంటున్నాడో పరిశీలన చేసి సహాయము చేసుటలో నీవు శ్రద్ధను వహించాలి. ఇక 4వదిగా మనం గమనించినట్లయితే ఆమె విశ్వాసములోని ఆమె ఘనురాలు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందికి విశ్వాసం ఉంటుంది, కొందరికి క్రియలు ఉండవు. యాకోబు భక్తుడు అంటున్నాడు, క్రియలు లేనటువంటి విశ్వాసము మృతం అంటున్నాడు. కొందరికి క్రియలు ఉంటే కొంతమందికి విశ్వాసం ఉంటుంది, ఉండదు. కొంతమందికి విశ్వాసం ఉంటాయి కానీ క్రియలు మాత్రం ఉండవు. కాబట్టి ఈ సమయంలో విశ్వాసము ద్వారా క్రియల ద్వారా విజయాన్ని సంపాదించడం ఇక్కడ మనం చూస్తాం. ఈ ఘనురాలైనటువంటి షునేమీరాలుకి ఒక విశ్వాసం ఏంటంటే తెలుసా? దయచేసి గమనించండి. ఈమె భర్త వృద్ధుడు, ఈమె వయసును గూర్చి వ్రాయబడలేదు, కానీ వీరికి సంతానం లేమి ఉన్నది, వారికి సంతానం లేదు. అయితే ప్రవక్త వచ్చి ఆ ఇంట్లో కొరత ఏంటి అని అంటున్నప్పుడు, ఆ కుటుంబంలో సంతానం లేదన్నప్పుడు సంతానం కొరకు ప్రార్థించినప్పుడు నిజంగా దేవుడు వారికి సంతానం ఇచ్చాడు. ఆ సంతానము మరలా ఏమైందనంటే ఒకరోజు ఆ కుమారుడు చనిపోయాడు. చనిపోయినటువంటి ఆ కుమారుని గూర్చి ఈ షునేమీరాలు చేసిన ఒక గొప్ప పనిని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ కుమారుడు చనిపోతే ఆ కుమారుడిని బ్రతికించమని మనుషులను అడగలేదు, వైద్యులను అడగలేదు, లేదంటే తోబుట్టువులను అడగలేదు, ఇరుగు పొరుగు వారిని అడగలేదు. కానీ ఆమె అడిగింది ఎవరినంటే ఒక దైవజనుడు వచ్చి నా ఇంట్లో ప్రార్థన చేస్తే, ఆయన ఎలీషా ప్రవక్త నా ఇంటికి వచ్చి
ప్రార్థన చేస్తే నా కుమారుడు బ్రతుకుతాడని గొప్ప విశ్వాసాన్ని కనుపరిచింది. ఎలీషా ప్రవక్త ముందుగా తన శిష్యుని పంపించాడు, ఆ కార్యం జరగలేదు. రెండవదిగా ఆయనే వచ్చి తలుపు మూసి ఆ కుమారుడు కొరకు ప్రార్థన చేయగా చనిపోయినటువంటి ఆ కుమారుడు బ్రతికాడు. నిజంగా మీరు గమనించండి, షునేమీరాల్లో ఉన్న విశ్వాసం ఎంత గొప్పది. షునేమీరాల్లో ఉన్న విశ్వాసం ఎన్నదగినది. ఆ విశ్వాసానికి పేరు పెట్టాల్సిన పని లేదు. ఆ విశ్వాసంలో బలమున్నది, ఆ విశ్వాసంలో ధైర్యం ఉన్నది, ఆ విశ్వాసంలో దేవుని యొక్క శక్తిని కనుగొన్నది. ఈరోజు ఒక మనుష్యురాలు మరణిస్తే తిరిగి లేచేటువంటి ఏ శక్తి కూడా బ్రతికింపజేయటానికి ఏ శక్తి చాలదు. ఏ యొక్క డాక్టర్ చేత కాని పని దేవుని ప్రార్థన జరిపిస్తుంది, ప్రార్థన జరిగిస్తూ ఉన్నది. ఆమెకున్న విశ్వాసము, దైవజనుడు ప్రార్థిస్తే నా కుమారుడు బ్రతుకుతాడనేటువంటి గొప్ప విశ్వాసం. మన జీవితాల్లో మనం చాలాసార్లు మరణ పడకల్లోకి వెళ్ళాం. ఏదో సేవకుడు ప్రార్థించటం వల్ల, నీ దైవజనుడు ప్రార్థించటం వల్ల, నీకు జరిగిన స్వస్థతను బట్టి నీ మరణపు అంచుల్లోకి వెళ్ళి మరణమునకు అప్పజెప్పకుండా దేవుడు నిన్ను కాపాడిన దినాలను నువ్వు జ్ఞాపకం చేసుకో. నీవు కోట్ల రూపాయలు ఇచ్చినా నీ ప్రాణం దక్కదు అన్నప్పుడు, కానీ దేవుడు కేవలము ప్రార్థన చేయటం ద్వారా నిన్ను బ్రతికింపజేసిన నీ దేవునికి నువ్వేమిస్తున్నావు? నువ్వు పొందుకున్నది ఎక్కువ, నువ్వు దేవునికి ఇచ్చేది తక్కువ. నువ్వు పొందుకున్నది ఎక్కువ, నువ్వు దేవునికి ఇచ్చేది తక్కువ. నీ జీవితంలో నువ్వేమైపోతున్నావు? దేవుని వాక్యము సెలవిస్తుంది. 118వ కీర్తన 18వ చరణంలో ఈ మాట అన్నాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను, కానీ ఆయన నన్ను మరణమునకు అప్పజెప్పలేదు. ప్రియ దేవుని బిడ్డ, మరణపు అంచుల వరకు వెళ్ళి మరణమునకు అప్పజెప్పకుండా కాపాడిన దేవుని యొక్క పనికి నువ్వు ఏమి చేస్తున్నావు? నిన్ను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. దేవుడు నీకు ఎంతగానో సహాయం చేశాడు. దేవుడు నీకెంతో కృప చూపించాడు. మరణ పడకల నుంచి లేవనెత్తిన ఆ దేవాతి దేవునికి నీవు ఏమి చేస్తూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచన చేసావా? ఆ ప్రాణాన్ని ఇచ్చిన దేవునికి నువ్వు ఏమిస్తున్నావు? నువ్వేదైనా చేసినట్లయితే దేవుడు ఈ సమయమందు నిన్ను ఘనురాలుగా తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఏమీ చేయకుండానే దేవుడు నాకు సమస్తం ఇవ్వాలి అని ఆశించటం ఎంత దుర్లభమో తెలుసా? నీ త్యాగం, నీ సమర్పణ, నీకు గొప్ప దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. నిజంగా గమనించండి. షునేమీరాలు తను ఆతిథ్యం ఇచ్చింది, షునేమీరాలు ప్రేమ చూపించింది, షునేమీరాలు భక్తి శ్రద్ధలు చూపించింది, షునేమీరాలు తన ఇంటి మీద మేడగది కట్టి తనకెంతో సహాయం చేసింది. ఆ దైవజనుడు కన్నీళ్ళు కార్చాడు, ప్రార్థన చేశాడు, కుమారునిచ్చాడు. కుమారుడు చనిపోయాడు, మళ్ళీ కుమారుని దేవుడు బ్రతికించాడు. నీ భక్తి ఎలా ఉంది? నీ భక్తి నీకు లాభదాయకంగా లేదా? నీ భక్తి నీకు ఉపయోగకరంగా లేదా? నీ భక్తి క్రియలు లేనటువంటి భక్తి. వాక్యం వింటున్నావు, కానీ వాక్యము కొరకు నువ్వేమి ప్రకటన చేయడానికి నువ్వేం చేస్తున్నావు? ఈ లోకంలో దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. సమస్తాన్ని ఇచ్చిన దేవునికి నువ్వేమిస్తున్నావు? యేసయ్య నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణం ఇచ్చిన యేసుకు నువ్వేమిస్తున్నావో ఈ వాక్యము ద్వారా దేవుని బిడ్డలారా ఒక్కసారి మన మనస్సాక్షిని జీవింపజేసుకొని నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవుని కొరకు నువ్వేమిస్తున్నావు?
భక్తి ఉంది కానీ శ్రద్ధ లేదయ్యా. శ్రద్ధ ఉంది కానీ భక్తి లేదయ్యా. ప్రేమ లేదు, విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు. కాబట్టి నీ జీవితంలో అనేకం పొందుకోలేకపోతున్నావు. ఇప్పుడే నీ ప్రేమను నువ్వు కనపరచు. ఇప్పుడే నీ విశ్వాసాన్ని కనపరచు. ఇప్పుడే నీకున్న దాంట్లో ప్రభువా, నేను నీ నామం పేరిట నేను ఇది చేస్తూ ఉన్నాను. నా జీవితంలో, నా కుటుంబంలో, నా జీవిత మార్గంలో నాకు సరళం చేసి నీ శ్రేష్టమైన దీవెనలు నాకు ఇవ్వమని అడుగుతావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచాలి, కళ్ళు మూసుకోండి, వీలుగా ఉంటే మోకరిల్లండి. ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, మా ప్రభువా, మీరిచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. నాయన, మేము మా జేబులో ఉన్న డబ్బులు ₹1 ఖర్చు కాకుండా మేము ఆశీర్వాదాలు పొందాలని, మేమెవరికి సహాయం చేయకుండానే మేము దీవెనలు పొందాలనే ఆశ దురాశ అయి ఉంటుంది. అలాంటి దురాశను మేము పోగొట్టుకోవటానికి మాకు సహాయం చేయండి. మా ప్రభువా, మా దేవా, మాకున్న అత్యాశ మమ్మల్ని కక్షలకు, కార్పణ్యాలకు గురి చేస్తూ ఉంది. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. ప్రభువా, ఇహలోకంలో పాపములో, శాపములో, కోపములో మా తండ్రి కూరుకుపోయి మేము భరించరాని శిక్షను మేము నాయన మా మీద మేము వేసుకొని జీవిస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. ఏ దోషమైనా, ఏ పాపమైనా మమ్మల్ని వెంటాడుతుంటే క్షమించి నీ ఆశీర్వాదాలుగా మార్చండి. సునమీరాలు గొడ్రాలుగా ఉన్న దినముల్లో ప్రవక్త ప్రార్థించడం వల్ల సంతానం ఇచ్చావు. ప్రభు, ఆమెకు ఇచ్చినటువంటి ఆతిథ్యం, ఆమె ఇచ్చినటువంటి ప్రేమ, ఆమె చూపించినటువంటి శ్రద్ధను బట్టి నీ స్తోత్రం. మేమును వాక్యానుసారంగా జీవము లేని వస్తువులను మీకు ఇచ్చి జీవము గల ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దయచి. మా శ్రోతల్లో అనారోగ్యంతో బాధపడుతున్నారు, షుగర్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, బీపీ వ్యాధి, నాయన ఆయా జబ్బులతో బాధపడుతున్న బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థత దయచేయి. ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగిన బిడ్డలకు ఆర్థిక సంబంధమైన ఒక బ్రేక్ త్రూ దయచేయి. కృప చూపించినాను, నీ కటాక్షంతో నింపు, నీ కరుణతో నింపు. నాయన, నీ శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నిరుద్యోగ సమస్యను నిర్మూలించండి. ఉద్యోగాల్లో కొనసాగుతున్న బిడ్డలకు ఉద్యోగాల్లో నెమ్మది, సమాధానం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరియున్న మనకు, తాను ప్రేమించు ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండి నడిపించుగాక. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ శ్రోతలారా, నాది ఒక మనవి, దయచేసి గమనించండి. ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఈ కార్యక్రమాల కొనసాగింపు విషయంలో దేవుని యొక్క సహాయత మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. కారణం ఏంటంటే, ఈ కార్యక్రమాలకు ఆర్థికపరమైనటువంటి సహాయము అవసరము. మీలో ప్రేరేపించబడినటువంటి వారు ఇప్పుడే ఈ కార్యక్రమాల కొనసాగింపు కొరకు కొందరు కొద్ది సహాయం వలన నేను ఈ కార్యక్రమాలు కొనసాగింపు చేస్తూ ఉన్నాను. మరి మీరు కూడా ఈ కార్యక్రమాల్లో పాలిభాగస్తులయ్యి దేవుని పనిలో మీరు పాలిభాగస్తులు కాండి. దేవుడికి ముందు దేవుని పనిని మీరు చేయండి. దేవుడు మీ పనులు కూడా ఆయన చేయడానికి సంసిద్ధుడు. సంశయించక, సందేహించక, ఆలస్యము చేయక మీ ప్రేమపూర్వకమైనటువంటి నా సహాయమును ఈ సమయంలో పంపించి దేవుని సేవలో తోడ్పాటు అందించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ పనులను, మీ వ్యాపారాలను, మీ సమస్తమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.